Hello, good morning, guys. గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ బ్రో. Good morning. వాయిస్ క్లియర్ వస్తుందా అందరికి? క్లియర్ వస్తుంది. ఓకే క్లియర్. ఓకే 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 గైస్, ఈరోజు కాన్సెప్ట్ వచ్చేసి మనము ఆబ్జెక్ట్స్, జావా స్క్రిప్ట్లో ఆబ్జెక్ట్స్ అనేది ఏంది, ఎలా వర్క్ అవుతాయి, అదంతా మనం ఎలా తయారు చేయాలా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆబ్జెక్ట్ అంటేనే ఏమి అనేది మనం ఈరోజు నేర్చుకుందాం. ఓబీజేఈసిటీ ఆబ్జెక్ట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ గైస్. ఏదైతే మనకి ఆబ్జెక్ట్స్ అనేది ఉందో ఒక మనకి కీ టాపిక్. ఎందుకు కీ టాపిక్ అంటే ఎప్పుడైతే మనకి రియల్ వరల్డ్ నుంచి డేటా వస్తుందో ఆ రియల్ వరల్డ్ నుంచి డేటా వచ్చేదంతా మనకి ఎలా వస్తుంది, రియల్ వరల్డ్ డేటా అంతా మనకి ఆబ్జెక్ట్స్ అరేస్ రూపంలోనే వస్తుంది. అరే జస్ట్ హోల్డ్ చేయడానికి, దాని లోపల డేటా వచ్చేదంతా మనకి ఆబ్జెక్ట్ రూపంలో, దాని లోపల డేటా వచ్చేదంతా మనకేమి ఆబ్జెక్ట్ రూపంలో. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఆబ్జెక్ట్స్. మనకి నేను ఒక మాట క్లియర్గా చెప్పాలనుకున్నా కూడా, మనకి జావా స్క్రిప్ట్లో ప్రతిదీ ఆబ్జెక్టే. మీరు ఫంక్షన్ ఎత్తుకున్నా అది ఆబ్జెక్టే, అరేస్ ఎత్తుకున్నా ఆబ్జెక్టే. అంటే ఎట్ లాస్ట్ మనకి అవి ఆబ్జెక్ట్స్ కాడికే తీసుకోపోతాయి. ఆబ్జెక్ట్స్ అని ఎందుకు అంటున్నాను అంటే, లాస్ట్ టైం మనం చూసినాము, మెథడ్స్ చూసినాం, గుర్తుందా గైస్? డాట్ నొటేషన్ ద్వారా మెథడ్స్ చూసినాం, గుర్తుందా లాస్ట్ క్లాస్లో? ఎస్ బ్రో. మనం ఎప్పుడైతే ఆ డాట్ నొటేషన్స్ అనేది వాడతామో మనకు ఐడియా వచ్చేయాల దీని వెనుకలు ఉండేది ఏంది, ఆబ్జెక్ట్స్. దీని వెనుకలు ఉండేదేమి ఆబ్జెక్ట్స్. మనం డాట్ నొటేషన్ ఎప్పుడు వాడతాము, ఏదైనా ఒక ఆబ్జెక్ట్లో నుంచి డేటా తీసుకోవడానికి, మనం డాట్ నొటేషన్స్ అనేది యూజ్ చేస్తాం. లిటరల్లీ మనకి ఆబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయడం వచ్చిందంటే మీకు జావా స్క్రిప్ట్ వచ్చినట్లే. ఎందుకంటే ప్రతిదీ మనకి ఒక ఆబ్జెక్ట్ కిందికే వస్తుంది. లాస్ట్ టైం మనం చూసినాం కదా, అరే యొక్క డేటా టైప్ ఏమిస్తుంది, ఒకసారి ఇప్పుడు కూడా చూపించేస్తాను. సిఎల్ఎస్ టైప్ ఆఫ్ ఏ కామా 1, 2, 3. సింపుల్ థింగ్. మనం ఒకసారి చూద్దాము. సిఎల్ఎస్ నోడ్ ఆబ్జెక్ట్ డాట్ జేఎస్, రాంగ్ ఏమో ఇచ్చినట్లున్నాం. ఓబీజేఈసిటీ ఆబ్జెక్ట్ డాట్ జేఎస్ కరెక్ట్గానే ఇచ్చినాము, కానీ మనము సిడిజేఎస్లో ఉన్నాం. డన్. ఏమొచ్చింది గాయస్ దీని టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్. అట్ ది లాస్ట్ మనకి అరేస్ కానీ అన్నీ మనకి దేని రూపంలో ఉంటాయి అంటే ఆబ్జెక్ట్ రూపంలో. మనము నార్మల్ ఆబ్జెక్ట్ యొక్క డేటా టైప్ ఏముంటుంది, ఆబ్జెక్టే ఉంటుంది. నార్మల్ ఆబ్జెక్ట్, ఎంటీ ఆబ్జెక్ట్ ఇది, కానీ మనకి డేటా టైప్. నెక్స్ట్ మనకి కన్సోల్ లాగ్ ఒక ఫంక్షన్ది కూడా తీసుకుందాం. సిఎల్ఎస్ హిట్ చేద్దాం. ఫంక్షన్ వచ్చింది, కానీ మనము ఎప్పుడైతే మనము దీని యాక్సెస్ ఇలా కాదు, కాల్ చేస్తే యాక్సెస్, ఇది కూడా మనకి ఒక ఆబ్జెక్టే గైస్. ఫంక్షన్ కూడా మనకేమి ఒక ఆబ్జెక్టే. మనకి దీంట్లో ఆబ్జెక్ట్స్ అనేది వర్క్ అవుతాయి. ఫంక్షన్ అనేది చూపిస్తుంది, దాని మెథడ్స్ ఏదైతే ఉన్నాయో మనకి అన్ని మెథడ్స్ అనేది అప్లై చేయడం జరుగుతుంది. ఏమని చెప్తుంది వీడు, test.js నాట్ test.js ఆబ్జెక్ట్స్. ఓకే, ఫంక్షన్ అనేది రిటర్న్ చేసింది, కానీ మనకి ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్స్ కూడా మనకి ఒక ఆబ్జెక్ట్స్ లాగానే మనము బిహేవ్ అవుతాయి. మనకు ఒకటి ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఏముంది, ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్. ఫంక్షన్ యూస్ చేసి కూడా నువ్వు ఆబ్జెక్ట్ తయారు చేయొచ్చు, తెలుసా? మన కాడ ఏదైతే ఈ ఫంక్షన్ చూస్తున్నామో ఫంక్షన్ యూస్ చేసి కూడా నేను ఒక ఆబ్జెక్ట్ అనేది తయారు చేయొచ్చు. అదంతా మనము నెక్స్ట్ మనం ఇంకా గోత్రూ క్లాసెస్లో మనం నేర్చుకుంటాము, ఆబ్జెక్ట్స్ క్లాసెస్లోనే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి మెయిన్ థింగ్.
ఈ జావా స్క్రిప్ట్ ఏదైతే ఉందో అదంతా దేని మీద బేస్ అయి ఉందంటే ఆబ్జెక్ట్స్ మీద. దేని మీద బేస్ అయి ఉంది? ఆబ్జెక్ట్స్ మీద. ఒక ఆబ్జెక్ట్సే మనకి కీ పిల్లర్స్. ఓకే, ఈ టాపిక్ అంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఒక మెయిన్ ఆబ్జెక్ట్ల మీద వస్తాం. మనకి ఆబ్జెక్ట్ అంటే ఏమి, మెయిన్గా ఆబ్జెక్ట్ అంటే ఏమి? సింపుల్గా చెప్పాలంటే రియల్ వరల్డ్ ఏ థింగ్ అయినా ఒక ఆబ్జెక్టే. రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటాం మనం. ఏమంటాము? ఆబ్జెక్ట్స్ని రియల్ వరల్డ్ ఎంటిటీ అని అంటాం. రియల్ వరల్డ్ ఎంటిటీ అంటే ఏం లేదు. మనకి సింపుల్గా చెప్పాలంటే మనకి రియల్ వరల్డ్లో ఉన్న ప్రతి వస్తువు ఒక ఆబ్జెక్టే. రియల్ వరల్డ్లో ఉన్న ప్రతి వస్తువు, ప్రతి హ్యూమన్ బీయింగ్, ప్రతి మనకి ఏముంది కేటగిరీ, ప్రతిదీ మనకి ఒక ఆబ్జెక్ట్ కిందికే వస్తాయి. సింపుల్గా చెప్పాలంటే మనకి స్టూడెంట్, ఇప్పుడు ఒక స్టూడెంట్ తీసుకుందాం, ఆర్ఎల్స్ ఒక బైక్ తీసుకుందాం. బైక్కి ఏమేమి ఉంటాయి గైస్? బైక్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ. బైక్లో ఏమేమి ఉంటాయి? ఒక బైక్ తీసుకోవాలంటే మనం ఏమేమి క్యాల్కులేట్ పెట్టుకుంటాము? బైక్ కొనాలంటే మనం ఏమేమి పాయింట్స్ క్యాల్కులేట్ పెట్టుకుంటాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనము ప్రైస్, కరెక్టా? మ్యానుఫ్యాక్చరర్ ఫస్ట్ వచ్చేసి మనకి ఎవరైతే కంపెనీ ఉందో కంపెనీ, తర్వాత వచ్చేసి మైలేజ్, తర్వాత వచ్చేసి దాని ప్రైస్ ఎంత, తర్వాత దాని కలర్ ఏమి, దాని ఇంజన్ సీసీ ఏమి, అది పెట్రోల్దా లేకుంటే మనకి ఎలక్ట్రిక్దా. మనకి ఇలాగా ప్రతి రియల్ వరల్డ్ ఎంటిటీకి ఒక ఆబ్జెక్ట్ తయారవుతుంది. ప్రతి ఒక్క రియల్ వరల్డ్ ఎంటిటీ మనకి ఒక ఆబ్జెక్టే. ఓకేనా? మనకి ఆబ్జెక్ట్లో డేటా అనేది ఎలా ఉంటుందంటే కీ వాల్యూ పేర్స్లో. మనకి ఆబ్జెక్ట్లో డేటా అనేది ఎలా ఉంటుంది? కీ వాల్యూ పేర్స్ అంటే ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బైక్ అనేది ఉంటే ప్రైస్ అనేది ఒక కీ, దాని అమౌంట్ ఏదైతే ఉంటుందో అది వచ్చేసి మనకి వాల్యూ. ఇప్పుడు మనం స్టూడెంట్ తీసుకుందాం. స్టూడెంట్ అనేది ఒక రియల్ వరల్డ్ ఎంటిటీ, అంటే రియల్ వరల్డ్లో ఉంటుంది. అది మన రియల్ వరల్డ్లో స్టూడెంట్ అనేది ఉంది. స్టూడెంట్ అనేది తీసుకున్నట్లయితే మనకి స్టూడెంట్కి ఏమేమి ఉంటాయి గైస్? ఒక స్టూడెంట్కి బేసిక్ థింగ్స్ ఏమేమి ఉంటాయి? స్టూడెంట్ నేమ్ ఉంటుందా? స్టూడెంట్ నేమ్, ఏజ్, రోల్ నెంబర్, వాడి క్లాస్ సంథింగ్ ఇలాగా మనకి డేటా, ఒక సెట్ ఆఫ్ డేటా అనేది ఉండడం జరుగుతుంది. దీనిలోనే మనం ఏమంటామంటే ఆబ్జెక్ట్స్. సేమ్ గైస్, ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో అదే ఆబ్జెక్ట్స్. మనం రాసేది కూడా అదే, కానీ ఇది కోడింగ్ కాబట్టి మనం ఇక్కడ కొంచెం డిఫరెంట్గా రాస్తాం అంతే. కొంచెము డిఫరెంట్గా కోడింగ్ పరంగా రాస్తాం. ఇప్పుడు మనం ఎలా చెప్పుకుంటున్నాము? స్టూడెంట్, ఇప్పుడు స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ నేమ్ అనేది ఏమి? ఒక లేబుల్, ఒక కీ. నేను స్టూడెంట్ నేమ్ అంటే వాడి పేరు వస్తుంది. నేను ఎప్పుడైతే స్టూడెంట్ ఏజ్ అంటే వాడి ఏజ్ వస్తుంది. ఎప్పుడైతే నేను స్టూడెంట్ క్లాస్ అంటే వాడి క్లాస్ వస్తుంది. నేను కీని పిలిస్తే వాల్యూ వస్తుంది. నేను వాల్యూ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి ఆబ్జెక్ట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉందా ఈ ఆబ్జెక్ట్స్ అనే డెఫినేషన్లో? ఎవరికైనా ఏమైనా డౌట్ ఉన్నాయా? చెప్పాలా గైస్? ఓకే గైస్, డన్. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ తయారు చేసి చూద్దాం. ఆబ్జెక్ట్ తయారు చేయడానికి కూడా చాలా రకాలు ఉన్నాయి గైస్. ఆబ్జెక్ట్ కూడా మనము చాలా రకాలుగా తయారు చేయొచ్చు. నార్మల్గా ఆబ్జెక్ట్ లిటరల్స్ అని ఉంటాయి. అంటే మనకేంది ట్రెడిషనల్ ఆబ్జెక్ట్స్ అంటాం. అంటే ఫస్ట్ నుంచి మనం డిఫాల్ట్గా మనం ఇలా ఆబ్జెక్ట్ అనేది ఇలా తయారు చేసుకుంటాము. తర్వాత వచ్చేసి న్యూ కీవర్డ్తో ఆబ్జెక్ట్ తయారు చేయొచ్చు. తర్వాత వచ్చేసి నేను ఇప్పుడు చెప్పినాను కదా ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అని. ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్తో మనము ఆబ్జెక్ట్ అనేది తయారు చేయొచ్చు. ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ అంటే ఫంక్షన్తో ఆబ్జెక్ట్ కూడా మనము తయారనేది చేయొచ్చు. ఇదంతా మనము ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆబ్జెక్ట్ అనేది ఎలా తయారు చేస్తారు, దాని వాల్యూస్ ఎలా యాక్సెస్ చేయగలుగుతాం, ఎన్ని వేస్గా యాక్సెస్ చేయగలుగుతాం, అది మనము చూడాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్ గైస్. మనకి రియల్ వరల్డ్లో పని ఉన్నది ఇదే. ఎప్పుడైతే మీరు సాఫ్ట్వేర్లో పోతారో మీకు పని ఉన్నది ఇదే. బ్యాక్ ఎండ్ నుంచి డేటా వస్తే నువ్వు ఆ డేటా తీసుకొని ఎలా హ్యాండిల్ చేస్తావు, ఎలా దాంట్లో చేంజెస్ చేస్తావు, ఎలా షోకేస్ చేస్తావు. ఫ్రంట్ ఎండ్ పని అయితే ఇదే. బ్యాక్ ఎండ్ పని ఏమి?
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డేటా అరేంజ్మెంట్ ఎలా ఉంటుంది, డేటా ఇన్ని కాడ ఎలా పంపించాలా, ఇదంతా బ్యాక్ ఎండ్ పని. ఆ డేటాని క్లీన్ చేయడం, ఆ డేటాని ఎంత ఫాస్ట్గా ఇవ్వగలుగుతాడో ఇవ్వడం, ఇదంతా బ్యాక్ ఎండ్ పని. మన పని ఏమి ఫ్రంట్ ఎండ్ పని, వచ్చిన డేటాని ఎలా హ్యాండిల్ చేస్తున్నాం, వచ్చిన డేటాని ఎలా చూపిస్తున్నాం, దాన్ని యాక్సెస్ ఎలా చేస్తున్నాం, ఎంత ఫాస్ట్గా యాక్సెస్ చేస్తున్నాం, ఇదంతా మనకేమి ఫ్రంట్ ఎండ్ పని. ఓకే గైస్, యాజ్ డిస్కస్డ్ మనము ఏం చేద్దామంటే ఒక సింపుల్గా బైక్ అని ఒక ఆబ్జెక్ట్ తయారు చేద్దాం. ఎక్కువ శాతం ఆబ్జెక్ట్స్ని మనం కాన్స్టాంట్గా పెడితే మనకి చాలా హెల్ప్ అవుతుంది గైస్. కాన్స్టాంట్గా అంటే ఇప్పుడు ఆబ్జెక్ట్ ఉన్నది ఇంకా చేంజ్ అవ్వదు, అది ఆబ్జెక్ట్ లాగానే పెట్టాలా. ఇంకా దీని వాల్యూని కానీ చేంజెస్ చేయదు. దీని లోపల ఉన్న వాల్యూస్ చేంజ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ లోపల ఉన్న వాల్యూస్ చేంజ్ చేయొచ్చు, కానీ ఓవరాల్గా డేటా టైప్ని మనము చేంజ్ చేయలేము. ఓకే గైస్, బైక్ అనేది ఏమి ఒక ఎంటీ ఆబ్జెక్ట్. మీరు ఇది ఏదైతే చూస్తున్నారో మనం ఫ్లవర్ బ్రాకెట్స్ ఉన్నాయి కదా, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. ఏం లేకుంటే ఏమని అంటాం గైస్, ఏమని అంటాం దీన్ని? ఎంటీ ఆబ్జెక్ట్. చాలా సింపుల్, ఎంటీ ఆబ్జెక్ట్. ఏం పెద్ద విషయం కాదు, ఎంటీ ఆబ్జెక్ట్. ఎలాగైతే మనం ఎంటీ అరే అనుకున్నామో సేమ్ అలాగే ఎంటీ ఆబ్జెక్ట్స్. ఓకే, ఎంటీ ఆబ్జెక్ట్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్లో బైక్ ఏమేమి ఉంటాయి కొంచెం చెప్తారా తొందరగా? ప్రైస్ నేను సింపుల్గా 1.5 lakhs. మైలేజ్. కలర్. ఫస్ట్ మెయిన్ చెప్పండి, మనం చూసేది ఏంది? కలర్, బ్రాండ్ ఉంటుంది, అండ్ బైక్ నేమ్ ఉంటుంది, బ్రాండ్ ఉంటుంది, మోడల్ ఉంటుంది కదా, బ్రాండ్, మోడల్. ఓకే, ఇది వచ్చేసి మనకి ఒక బేసిక్ ఆబ్జెక్ట్. బైక్ నేమ్ ఏమి ఏదో ఒకటి చెప్పండి. ఈజీ నేమ్ వచ్చేసి కేటీఎం ఉందిలేండి, మళ్ళీ పెద్ద పేర్లు ఆర్డర్ రాస్తాం. బ్రాండ్ వచ్చేసి ఏంది ఇది? కేటీఎం 400 సంథింగ్ ఉంటుంది కదా, బ్రాండ్ అదే పెట్టేస్తాము. మోడల్ వచ్చేసి 2025 మోడల్. కలర్ వచ్చేసి ఆరెంజ్ కలరే ఎక్కువ కనిపిస్తుంటుంది కదా. ఓకేనా, మనకి ఇది వచ్చేసి ఒక సింపుల్ ఆబ్జెక్ట్ తయారు చేసేసినాం. ఒక బైక్ గురించి సింపుల్ ఆబ్జెక్ట్ మనము తయారు చేసేసినాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి? మనకు వచ్చేసి బైక్ నేమ్ ఉంది, తర్వాత వచ్చేసి బ్రాండ్ ఉంది, తర్వాత మోడల్ ఉంది, తర్వాత కలర్ ఉంది, తర్వాత వచ్చేసి ప్రైస్. మనం దీన్ని ఇంకా క్లియర్గా చేసుకోవాలంటే మనకు తెలియదు కాబట్టి ఓకే, ఇది జస్ట్ అరేంజ్మెంట్ చేసి ఇచ్చింది. ఓకే గైస్, ఓకేనా, మనకి బైక్ నేమ్, బైక్ బ్రాండ్, బైక్ మోడల్, కలర్ అండ్ ప్రైస్ అనేది రావడం జరిగింది. ఇది ఒక బేసిక్ మోడల్. ఇది వచ్చేసి మనకేమి బేసిక్ ఒక ఆబ్జెక్ట్, మోడల్ యొక్క ఆబ్జెక్ట్. ఓకే, మనకి ఒక ఆబ్జెక్ట్ అనేది ఇలా కనిపిస్తుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి? కీస్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ నేను పైన రాస్తాను, ఆబ్జెక్ట్లో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది? ఇన్ కీ వాల్యూ పేర్స్, PARES. ఓకేనా, మనకి కీ వాల్యూ పేర్స్లో మనకి డేటా అనేది స్టోర్ అవ్వడము జరుగుతుంది. ఏదైనా కూడా కీ వాల్యూ పేర్లో డేటా అనేది స్టోర్ అవ్వడము జరుగుతుంది. ఇప్పుడు మనము ఈ పర్టికులర్ ఏదైనా ఉండని ఆబ్జెక్ట్ నుంచి డేటాని ఎలా పిలిచడానికి మనకి త్రీ వేస్ ఉన్నాయి. ఓవరాల్గా 2 వేస్ ఉన్నాయి. అవి ఎలా పిలిచాలా అనేది మనము చూద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను ఇక్కడ రాసేస్తాను డాట్ నొటేషన్. సెకండ్ వచ్చేసి దీన్ని మనము ఏమనుకోవచ్చు అంటే
బ్రాకెట్ నొటేషన్ రెండు ఉన్నాయి మనకి. ఏమేమి ఉన్నాయి? ఒకటి వచ్చేసి డాట్ నొటేషన్, ఒకటి వచ్చేసి బ్రాకెట్ నొటేషన్. ఒకసారి మనము చూద్దాం. కన్సోల్ లాగ్ మనకి ఏదైతే కన్సోల్ లాగ్ చేసేద్దాం. కన్సోల్ లాగ్ ఆబ్జెక్ట్ డాట్. ఎప్పుడైతే మనము ఒక ఆబ్జెక్ట్లో డాట్ పెడతామో దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకి కనిపిస్తాయి. చూడండి, బైక్ నేమ్, బైక్ బ్రాండ్, బైక్ మోడల్, బైక్ నెంబర్, బైక్ ప్రైస్ అనేది వచ్చేసింది. నేనేం చేస్తానంటే బైక్ నేమ్ని పిలుస్తాను. మనకి ఇప్పుడు అవుట్పుట్లో బైక్ నేమ్ వస్తుందో లేదో ఒకసారి చూసేద్దాం. సిఎల్ఎస్ ఆబ్జెక్ట్స్ చూస్తే మనకి KTM 400 వచ్చిందా గైస్ బైక్ నేమ్ అనేది? చెప్పాలా గైస్, బైక్ నేమ్ అనేది వచ్చేసిందా మనకి? మనకి రావడము జరిగింది, బైక్ నేమ్ అనేది రావడము జరిగింది. దీన్ని కొంచెం ఇలా పెట్టుకుందాం. సిఎల్ఎస్ ఓకే, బైక్ నేమ్ అనేది వచ్చేసింది. ఇలాగా మనము ఏదైనా కూడా పర్టికులర్గా ఒక్కొక్క ప్రాపర్టీని మనం యాక్సెస్ అనేది చేయగలుగుతాం. ఇప్పుడు వచ్చేసి బైక్ మోడల్, నాకు బైక్ మోడల్ ఎంతనో తెలియాలా. బైక్ మోడల్ అనేది రాసేద్దాం. బైక్ డాట్ మోడల్ సిఎల్ఎస్. నెక్స్ట్ మనం హిట్ చేస్తే బైక్ మోడల్ కూడా వచ్చేసింది. బైక్ మోడల్ కూడా మనకి రావడము జరిగింది. ఇలాగ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ డేటా యాక్సెస్ అనేది చేయడానికి జరుగుతుంది. దేంట్లో? డాట్ నొటేషన్లో. ఇప్పుడు వచ్చేసి ఇదే పని బ్రాకెట్ నొటేషన్లో ఎలా చేయాలా? ఇదే వచ్చేసి మనకి బ్రాకెట్ నొటేషన్లో ఎలా చేస్తాం? బ్రాకెట్ అంటే వర్డ్స్లోనే ఉంది, మనకి బ్రాకెట్స్ పెట్టాలా. ఓకేనా? సింపుల్గా కన్సోల్ లాగ్లో వచ్చేసి ఆబ్జెక్ట్ సేమ్ థింగ్, ఆబ్జెక్ట్ డాట్ బదులు బ్రాకెట్ పెట్టాలా. ఆబ్జెక్ట్ బ్రాకెట్. ఈడ బ్రాకెట్లో ఏముందంటే మనం ఏదైతే బ్రాకెట్ ఉందో ఈ బ్రాకెట్లో ప్రాపర్టీస్ని స్ట్రింగ్ రూపంలో పంపించాలా. ఎలా పంపించాలా గైస్ మనకి ప్రాపర్టీస్ని? స్ట్రింగ్ రూపంలో పంపించాలా. స్ట్రింగ్ అని మనం ఎలా అంటాము? ఎలా ఉంటే మనకి స్ట్రింగ్ అని తెలుస్తుంది? డబుల్ కోట్స్, కొటేషన్స్లో ఉండాలి. అది సింగిల్ కోట్స్ కానీ డబుల్ కోట్స్ కానీ కొటేషన్స్లో ఉండాలి. ఓకేనా? మనకి ఏదైతే ఈ కొటేషన్స్ చూడండి, నేను ఎప్పుడైతే కొటేషన్ పెట్టినానో ఆటోమేటిక్గా మనకి ఏమొచ్చింది? ఆ ఆబ్జెక్ట్లో ఉన్న మనకి పర్టికులర్ ఏదైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి రెఫర్ చేయడం జరిగింది. సేమ్ థింగ్ నేను మళ్ళీ ఇక్కడ కూడా ప్రింట్ చేస్తాను. కలర్ ప్రైస్ సింపుల్. ఇవి రెండు కూడా ఒకసారి చూసేద్దాం, రెండు వస్తాయో లేదో. సిఎల్ఎస్ హిట్ చేద్దాం. చూడండి, ఆరెంజ్ కలర్ అండ్ మనకి ఏదైతే 1 lakh అనేది ఉందో ఆ అమౌంట్ అనేది రావడము జరిగింది. ఓకేనా గైస్? మనకి ఇంత సింపుల్గా మనము ఏదైతే ఒక ఆబ్జెక్ట్ తయారు చేయగలుగుతామో ఆ ఆబ్జెక్ట్ని యాక్సెస్ కూడా చేయగలుగుతాం. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ ఆబ్జెక్ట్. ఓకే గైస్, ఈ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము నెక్స్ట్ ఇంకా కొన్ని విషయాలు చూద్దాం. ఈడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనము ఇంకా చూద్దాం గైస్. ఎవరికేం డౌట్స్ లేవా? ఓకే గైస్, ఎవరికేం డౌట్స్ లేవు, ఫైన్, గుడ్. ఇప్పుడు ఏం చూసినాము? ఉత్త ప్రాపర్టీ వాల్యూస్ చూసినాం. దీంట్లో మనం మెథడ్స్ కూడా రాయొచ్చు. మనం నార్మల్గా ఫంక్షన్స్ అనుకుంటాం కదా, ఆ ఫంక్షన్ని ఎప్పుడైతే మనం ఆబ్జెక్ట్లో రాస్తామో దాన్ని మనం మెథడ్స్ అని అనుకుంటాం. దాన్ని ఏమనుకుంటాము? మెథడ్ అని పిలుస్తాము. మెథడ్ అంటే ఎలాంటి మెథడ్ అన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైక్కి యాక్షన్స్ ఉంటాయా ఉండవా గైస్? బైక్లో యాక్షన్స్ ఉంటాయా ఉండవా? ఉంటాయి కదా. బైక్లో ఇంకా ఏమేమి ఉంటాయి? బ్రేక్ ఉంటుందా? మనకి ఏదైతే ఉందో మనం బ్రేక్ అనేది రాసుకున్నాం. బ్రేక్ అనే ప్రాపర్టీ తయారు చేసుకున్నాం. బ్రేక్ అనేది ఏమి? ఒక ఫంక్షనాలిటీ అంటే రిపీటెడ్గా చేసే పని. అందుకోసం మనం ఏం చేయొచ్చు అంటే ఈడ డైరెక్ట్గా ఒక ఫంక్షనే తయారు చేయొచ్చు. ఏం తయారు చేయొచ్చు? ఒక డైరెక్ట్గా ఫంక్షన్. చూడండి, ఇలాగ మనం ఫంక్షన్ అనేది తయారు చేయొచ్చు. రిటర్న్ మనం ఏం చేద్దామంటే ఏదైనా మనము ఈడ కొటేషన్ రాద్దాం. Brake has been applied. Okay na? Brake has been applied. We need to stop.
ఓకేనా. మనం సింపుల్గా ఒక ఫంక్షన్ అనేది రాసినాం. ఈ ఫంక్షన్ ఎలా అనుకుంటున్నామంటే ఏదైనా కూడా ఒక మెథడ్, ఇదేమి మనకి ఒక మెథడ్, మనకి నార్మల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, దీంట్లో నార్మల్గా ప్రాపర్టీస్ రాయొచ్చు కీ వాల్యూ పేర్స్లో. ఇదే కీ వాల్యూ పేర్స్లో మనము మెథడ్స్ కూడా రాయొచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా యాక్సెస్ చేయాలా? చాలా సింపుల్. మనం ఎలా అయితే ఇది యాక్సెస్ చేస్తున్నాం సేమ్ అలాగే మనం దీన్ని కూడా యాక్సెస్ అనేది చేయొచ్చు. కన్సోల్ లాగ్లో ఆబ్జెక్ట్ ఏముంది మనకి? ఆబ్జెక్ట్ డాట్ బ్రేక్. మనం ఎప్పుడైతే ఆబ్జెక్ట్ డాట్ బ్రేక్ అంటామో మనకి ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫంక్షన్ మనం ఇలా రాస్తే డైరెక్ట్గా కాల్ అవుతుందా, లేకుంటే దీనికి కాల్ చేయాలా? ఫంక్షన్ని మనం కాల్ చేయాలనా, లేకుంటే డైరెక్ట్ ఇలా రాస్తే కూడా వర్క్ అవుతుందా? బేసిక్ కాల్ చేయాలా. ఓకేనా, పక్కా కాల్ చేయాలా, యాడైనా మనకి కాల్ చేయాలా. ఓకేనా. ఇదేంది? నార్మల్ ఎనానమస్ ఫంక్షన్. మనం నేర్చుకున్నాం కదా ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, అలాగే కనిపిస్తుందా లేదా? ఏమంటే ఇక్కడ కోలన్ ఉంది, దీన్ని రిమూవ్ చేసి ఈక్వల్ టు పెట్టండి. ఎలా కనిపిస్తుంది గైస్? ఇప్పుడు దీన్ని నేను కాపీ చేసి కాన్స్ట్ అని ముందర ఒక వర్డ్ పెట్టి రాస్తాను. ఎలా ఉంది ఇది? మనకి ఎనానమస్ ఫంక్షన్ లాగా కనిపిస్తుందా లేదా? నేమ్లెస్ ఫంక్షన్ అని. ఓకేనా, మనకి సేమ్ అదే, ఏం మనకి ప్రాబ్లం అనేది లేదు. సింపుల్ థింగ్, చాలా అంటే చాలా సింపుల్ థింగ్. ఒకసారి మనం సిఎల్ఎస్ చేసి ఒకసారి హిట్ చేసి చూద్దాం. మనకు అప్లై అయిందా గైస్ బ్రేక్ అనేది? వచ్చిందా అవుట్పుట్? ఫంక్షన్లో ఉన్న అవుట్పుట్. ఇలాగా మనం మెథడ్స్ కూడా కాల్ చేయొచ్చు. మనకి ఇంకా చాలా ఉంటాయి దీంట్లో, ఇంకా ఏమేమి ఉన్నాయో మనం అన్ని ఫంక్షన్స్ కూడా రాసుకుంటాము. ఇలాగ మెథడ్స్ డైరెక్ట్గా ఏదైనా పని చేయాలన్నప్పుడు మనం డైరెక్ట్ యాక్సెస్ అనేది తీసుకోవచ్చు. ఓకే గైస్, ఇక్కడ వరకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఫంక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మెథడ్లో క్లియర్, డన్. ఇక్కడ ఇంకొక వర్డ్ ఉంది గైస్, వర్డ్ పేరు వచ్చేసి దిస్. చాలా బాగా వినాలా దీని గురించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్, అండ్ మనకి చాలా బాగా వినాలా. దిస్ అని కీవర్డ్ ఉంది, THIS. దిస్ అని ఒక కీవర్డ్ ఉంది. ఈ దిస్ అనే కీవర్డ్ వాడాలా. ఎందుకు వాడాలా అన్న, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈడ వచ్చేసి బ్రేక్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు, నేను ఈడ బైక్ నేమ్ ఇవ్వాలా. బైక్ నేమ్ ఎలా ఇవ్వగలుగుతాం గైస్? మనకి ఈడ బైక్ నేమ్ ఏదైతే ఉందో ఈ ప్రాపర్టీ నేను ఇవ్వాలనుకుంటున్నాను, ఎలా ఇవ్వగలుగుతాను? ఓకే, టెంప్లెట్ లిటరల్లో చేంజ్ చేసుకొని మనము ఇవ్వచ్చు. ఓకే, ఇప్పుడు దీంట్లో ఏం రాయాలా నేను? ఆ యాక్సిస్ రావాలంటే నార్మల్గా అంటే మనం బైక్ డాట్ నేమ్ అని రాస్తాం. సిఎల్ఎస్ చేద్దాము, ఒకసారి హిట్ చేసి చూద్దాము. వచ్చిందా KTM 400 అనేది? కనిపిస్తుందో లేదో ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే KTM 400 అని వచ్చింది. డన్, బాగా వచ్చింది. నేను రేపు పొద్దున్న వచ్చేసి మనం నేమ్స్ ఏమైనా మనకు తెలియకుండా నేమ్ అనేది తప్పు అయిపోతుంది. నేను బైక్ రాయాల్సింది పోయి బైక్ 1 రాస్తాను, అవుట్పుట్ వస్తుందా? అంటే ఈడంతా బైక్ 1 అనే ఉంటుంది, ఈడ బైక్ 1 ఉంటుంది, ఈడ బైక్ 1 ఉంటుంది. ఇప్పుడు అవుట్పుట్ వస్తుందా? అది రాదు. మనకి ఎప్పుడైనా కూడా ఇలాగా మనకి స్టాటిక్గా మెథడ్స్ వాడుతున్నప్పుడు ఇలా స్టాటిక్ థింగ్స్ అనేది ఇవ్వకూడదు. దాన్ని రిప్రజెంట్ చేయడానికే మనకి దిస్ అని కీవర్డ్ వచ్చింది. ఏమొచ్చింది? దిస్ అని కీవర్డ్. ఈ దిస్ అనే కీవర్డ్ ఏం మనకి రెఫరెన్స్ ఇస్తుంది అంటే, దిస్ అనే కీవర్డ్ ఎప్పుడైతే నువ్వు ఒక ఫంక్షన్, ఒక ఆబ్జెక్ట్లో కానీ ఒక ఫంక్షన్లో కానీ రాస్తావో మనకు అది పర్టికులర్ ఏదైతే ఆబ్జెక్ట్ ఉందో దాన్ని రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని రెఫరెన్స్ మనం డైరెక్ట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ రాయొచ్చు కదా. నేను ఇక్కడ ఒక కన్సోల్ లాగా రాసి నేను ఇక్కడ ఒక దిస్ని ప్రింట్ చేసి చూపిస్తాను. జస్ట్ నార్మల్ దిస్ అనే వర్డ్ చూడండి గైస్, ఏం లేదు, ఇది దిస్ అని వర్డ్ ఉంది. ఇది ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం ఏం అవుట్పుట్ ఇస్తుందో. దిస్ అనే వర్డ్ ఏమిచ్చింది గైస్? కంప్లీట్ ఆబ్జెక్ట్. ఏమిచ్చింది? కంప్లీట్ ఆబ్జెక్ట్. ఆ పర్టికులర్ ఆ మెథడ్, ఇదేంది మెథడ్? ఈ బ్రేక్ అనే మెథడ్ ఏ ఆబ్జెక్ట్ లోపల అయితే ఉంటుందో
ఆ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. చాలా అంటే చాలా పవర్ఫుల్ అయిన వర్డ్ గైస్, చాలా పవర్ఫుల్ అయిన వర్డ్ దిస్ అనేది. చూడండి, నార్మల్ కనిపించడానికి దిస్ అనే ఉంది, కానీ అది ఎంత పని చేస్తుంది? అది యాడైనా ఉండని, అది ప్లేస్ యాడైనా ఉండని, మనకి ఒక ఆబ్జెక్ట్ లోపల ఫంక్షన్ ఉంది, ఆబ్జెక్ట్ లోపల ఒక మెథడ్ ఉంది అంటే దాని లోపల దిస్ ఉందంటే దాని అర్థం ఏమి? ఓవరాల్గా దాని యాక్సిస్ అంతా, ఆ ఉన్న ఆబ్జెక్ట్ యాక్సిస్ అంతా ఈ దిస్ కాడ ఉంటుంది, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, నేను దిస్ అంటే మనకి పర్టికులర్ ఉన్న ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇచ్చింది, నేను దిస్ డాట్ బైక్ నేమ్ అంటే ఏమొస్తుంది? KTM 400 వస్తుంది. అదైతే మనకి ఐడియా వచ్చేసింది. డన్ గాయ్స్, డన్. మనకు ఐడియా అనేది వచ్చేసింది. ఓకేనా? మనం సింపుల్గా ఈడ రాసేద్దాం. ఇప్పుడు ఒకసారి మళ్ళీ CLS ఇప్పుడు హిట్ చేద్దాం. చూడండి, KTM 400 అనేది వచ్చింది. ఇప్పుడు చెప్పండి, నేను ఈ ఆబ్జెక్ట్ నేమ్లు ఏమన్నా పెట్టుకుని నాకేమన్నా ప్రాబ్లమా? ఇప్పుడు చెప్పాలా గాయస్? ఏమన్నా ప్రాబ్లం? నేను సమీర్ అని పెట్టుకుంటాను, నాకు బాగలేదు, నేను సమీర్ అని పెట్టుకుంటాను. లోపల ఏమైనా ఇదంతా బ్యాక్ ఎండ్ నుంచి వచ్చే డేటా, ఇది ఏమి ఫ్రంట్ ఎండ్ డేటా. మనకి ఇప్పుడు డేటా కనిపిస్తుంది కాబట్టి ఇది మనకు ఫ్రంట్ ఎండ్ కనిపిస్తుంది, కానీ రియల్ వరల్డ్లో డేటా ఇలా కనిపించదు, ఇది బ్యాక్ ఎండ్ నుంచి వస్తుంది, జస్ట్ ఒక వర్డ్లో వస్తుంది. ఆ వర్డ్ వచ్చేసి మనం ఇక్కడ అసైన్ చేసేస్తాము అంతే. ఓకేనా? మనం బ్యాక్ ఎండ్ నుంచి వచ్చిన డేటాని అసైన్ చేసేస్తాము. ఇప్పుడు మీరే చెప్పండి, నేను ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నా పేరు ఏమైనా పెట్టుకోవచ్చు, నేను లోపల యాక్సిస్ తీసుకోవాలంటే వాడు ఏం చేయాలా? ఇక్కడ దిస్ అని రాయాలా? రాయాలా? దిస్ అని రాస్తేనే వాడికి యాక్సెస్ అనేది దొరుకుతుంది. యూజువల్గా అయితే మనకి ఈ మెథడ్స్, ఇలాంటి మెథడ్స్ మనం యూజ్ చేయము. మనం ఏదైనా చాలా మనకి పని ఉంటేనే మనకు ఆ ప్రాపర్టీస్తో అలా చేసుకుంటాం, కానీ నార్మల్గా అయితే యూజ్ చేయం. ఎప్పుడైతే ఇది ఎందుకు ఇంత చెప్తున్నానంటే, ఎప్పుడైతే మీరు బ్యాక్ ఎండ్ నేర్చుకోవడానికి పోతారో, ఎప్పుడైతే మీరు ఈ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి Node.js ఎక్స్ప్రెస్ మీద బ్యాక్ ఎండ్ నేర్చుకోవడానికి పోతారో, అప్పుడు ఈ దిస్ అనే కీవర్డ్కి చాలా పవర్ ఉంటుంది, చాలా అంటే చాలా పవర్ ఉంటుంది. అండ్ ఇంటర్వ్యూస్లో అడుగుతారు దిస్ అనే కీవర్డ్ ఎందుకు. సింపుల్ ఏం చెప్పాలి తెలుసా? ఎప్పుడైతే మనం దిస్ అనే కీవర్డ్ వాడతామో అది పర్టికులర్ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది గాయస్? మనకి ఏ ఆబ్జెక్ట్ రెఫరెన్స్? అది ఉన్న ఆబ్జెక్ట్ రెఫరెన్స్. అది దేని లోపలైతే ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ యొక్క రెఫరెన్స్ తీసుకోవడము జరుగుతుంది. ఇది నార్మల్ ఫంక్షనా, యారో ఫంక్షనా గాయస్? ఇది నార్మల్ ఫంక్షనా, యారో ఫంక్షనా? చెప్పాలా? చాలా ఈజీ కదా గైస్. దాంట్లో కనిపిస్తుందా మీకు యారో కనిపిస్తుందా దాంట్లో? చెప్పాలా కదా, నార్మల్ ఫంక్షన్, సింపుల్ థింగ్. మనకి ఫంక్షన్ కీవర్డ్ ఉంది, యారో ఫంక్షన్లో మనం ఫంక్షన్ కీవర్డ్ వాడతామా? యారో ఫంక్షన్లో ఫంక్షన్ కీవర్డ్ ఎప్పుడైనా వాడింది చూసినారా? ఎలా ఉంటుంది యారో ఫంక్షన్? ఈడ నేను తయారు చేస్తాను చూడండి. కాన్స్ట్ సింపుల్గా ఫంక్షన్ నేమ్ సమ్ ఈక్వల్ టు బ్రాకెట్ ఒక యారో, ఇలా ఉంటుంది. ఓకేనా? ఇది మనకి యారో ఫంక్షన్. అది యారో ఫంక్షనా? ఇది యారో ఫంక్షన్ కాదు. అది వచ్చేసి ఒక నార్మల్ ఫంక్షన్. అది ఫంక్షన్ ఎక్స్ప్రెషన్, ఫంక్షన్ కీవర్డ్ వాడినాం. దిస్ కీవర్డ్కి ఒక ట్విస్ట్ ఉంది తెలుసా? దిస్ కీవర్డ్ అనేది మనకి ఏదైతే ఫంక్షన్ కీవర్డ్ వాడతామో దాంట్లోనే రిఫ్లెక్ట్ అవుతుంది. అదే నేను దీన్ని యారో ఫంక్షన్లో కన్వర్ట్ చేస్తే, దీన్ని కీవర్డ్ తీసేసి ఒక యారో ఫంక్షన్లో కన్వర్ట్ చేసినాను. ఇప్పుడు కూడా ఈ మెథడ్ కాల్ అవుతుంది. మెథడ్ కాల్ అవ్వదని చెప్పాను, ఒకసారి చూద్దాము. CLS మనకి మెథడ్ కాల్ అవ్వదని చెప్పాను. చూడండి, బ్రేక్ హ్యాస్ బీన్ అప్లైడ్ టు వి నీడ్ టు స్టాప్ అని సంథింగ్ మనకి రాసింది వచ్చింది. ఇప్పుడు దీంట్లో నేను దిస్ డాట్ బ్రేక్ అప్లై చేస్తాను. ఫస్ట్ దిస్ ఏమొస్తుందో చూద్దాం. కన్సోల్ లాగ్ దిస్ ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ మనకి ఆబ్జెక్ట్ వచ్చిండే, అంటే మన రెఫరెన్స్ ఆబ్జెక్ట్ వచ్చిందే. ఇప్పుడు ఏమొస్తుందో చూద్దాం. ఇప్పుడు ఏమొచ్చింది గైస్? ఎంటీ ఆబ్జెక్ట్. ఏమొచ్చింది మనకి? ఎంటీ ఆబ్జెక్ట్. బ్రేక్ ఒక్క నిమిషము. కన్సోల్ లాగ్
ఓకే, ఈడ వచ్చేసి మనకు అన్డిఫైన్డ్ అనేది వచ్చింది కానీ ఎంటీ ఆబ్జెక్ట్. ఓకేనా, మనకి దాని రెఫరెన్స్ అనేది దొరకదు. ఏం దొరకదు మనకి? దాని రెఫరెన్స్ అనేది మనకి దొరకదు. అందుకోసమే మనం ఎప్పుడైతే యారో ఫంక్షన్స్, ఈ క్వశ్చన్ ఇంటర్వ్యూలో అడుగుతారు, మనకి వాడు కావాలని అడుగుతాడు, మనకి దిస్ అనే కీవర్డ్ యారో ఫంక్షన్లో ఏం రిటర్న్ చేస్తుంది? నార్మల్ ట్రెడిషనల్ ఫంక్షన్స్ ఆర్ఎల్స్ ఎనానమస్ ఫంక్షన్స్లో ఏం రిటర్న్ చేస్తుంది? ఎనానమస్ ఫంక్షన్స్లో వచ్చేసి మనకి ఒక ఆబ్జెక్ట్ రెఫరెన్స్ రిటర్న్ చేయడం జరుగుతుంది. మనకు అదే యారో ఫంక్షన్లో వచ్చేసి అన్డిఫైన్డ్ రిటర్న్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన థింగ్, చాలా మనకి ఇంపార్టెంట్ అయిన థింగ్. మనకు అదే యారో ఫంక్షన్ లేకుండా ఒక ఎనానమస్ ఫంక్షన్, దీన్ని చూడండి సింపుల్గా ఒక ఫంక్షన్ కీవర్డ్ రాస్తున్నాను అంతే. ఇప్పుడు ఏం రిటర్న్ చేస్తుంది చూడండి. ఇప్పుడు మనకి ఫుల్ టు ఫుల్ ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. ఏం రిటర్న్ చేసింది? మనకి ఒక ఫుల్ టు ఫుల్ మనకి ఆబ్జెక్ట్ అనేది రిటర్న్ చేయడం జరిగింది. అదే మనకి పైన ఏం రిటర్న్ చేసింది గాయస్? అన్డిఫైన్డ్ అనేది రిటర్న్ చేసింది. కానీ ఇది మనకి మెయిన్గా ఈ కన్సోల్ అనేది ఈడొచ్చింటుంది ఎంటీ ఆబ్జెక్ట్. ఓకేనా, అంటే దాని రెఫరెన్స్ అనేది యాది ఉండదు. రెఫరెన్స్ అనేది తీసుకొనే మనకి తీసుకోదు. ఓకేనా, చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్ చూడండి గైస్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అయిన కాన్సెప్ట్. దిస్ డాట్ మళ్ళీ నేను బైక్ నేమ్ రాసేస్తాను, ఒకసారి CLS మళ్ళీ హిట్ చేసేద్దాం. ఓకేనా, ఇది ఎందుకు చెప్తున్నానంటే మనకి ఇది ఇంటర్వ్యూస్లో అడుగుతారు, లేకుంటే నార్మల్గా ఎవరైనా అడుగుతారు. దిస్ అనే కీవర్డ్ ఎలా మనకి రియాక్ట్ అవుతుంది. ఇంకొక విషయం ఏం తెలుసా? ఇదే దిస్ మనం బ్రౌజర్లో వాడితే విండో ఆబ్జెక్ట్ తీసుకుంటుంది. ఏం తీసుకుంటుంది? విండో ఆబ్జెక్ట్. ఒకసారి చూపిస్తాను చూడండి. ఈయన్నే మనము ఇన్స్పెక్ట్ చేద్దాము. ఇన్స్పెక్ట్ చేసేసి కన్సోల్ లాగ్లో కనిపిస్తుందా స్క్రీన్? console.logలో దిస్ అని రాస్తాను. ఒక పెద్ద లిస్టే వస్తుంది మనకి, అన్డిఫైన్డ్ ఇచ్చింది. ఏమొచ్చింది గైస్ మనకి? దిస్ అంటే విండో ఆబ్జెక్ట్. దీన్ని మనం ఏమంటాము? విండో ఆబ్జెక్ట్ అంటాం. దీంట్లో చాలా యాక్సెస్ ఉంటుంది మనకి. ఐ ఫ్రేమ్స్ ఉన్నాయి. ఇంకా మనం ఇదంతా చదువుకుంటూ పోతే దీంట్లో చాలా అంటే చాలా వస్తాయి. విండో ఆబ్జెక్ట్కి రెఫరెన్స్ చేయడం చూడండి. మెథడ్స్, ఇవన్నీ మెథడ్స్, ఆన్ క్లిక్ మెథడ్స్. ఇదంతా విండో యాక్సెస్. ఏదైతే ఇప్పుడు మనం విండో చూస్తున్నాం కదా, ఇది ఓపెన్ అయిన విండో, దీన్ని మనం ఏమంటాం? విండోస్ అంటాం. ఓకేనా, ఈ పర్టికులర్ విండోస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్ కాదు గైస్. ఈ పర్టికులర్ ఏదైతే బ్రౌజర్ ఓపెన్ అయిందో దీని విండో యొక్క యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నేను దిస్ డాట్ పెట్టి చాలా ఉంటాయి మనకి మెథడ్స్ వాడచ్చు. చాలా మెథడ్స్ మనము వాడచ్చు. దిస్ డాట్ సంథింగ్ క్లియర్ ఇంటర్వెల్స్ అంట, మనకి కుకీస్ దొరుకుతాయి, కుకీ స్టోర్స్ ఉన్నాయి, చాలా అంటే చాలా థింగ్స్ దొరుకుతాయి. ఓకేనా, ఇది ఆడ మనకి ఇది వచ్చేసి మనకి బ్రౌజర్లో, ఇది వచ్చేసి బ్రౌజర్లో. ఎప్పుడైతే మనం బ్రౌజర్లో వాడతామో మనకి దిస్ రెఫరెన్స్ ఇది వచ్చేసి విండో రెఫరెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదే మనం ఎప్పుడైతే ఇలా ఫంక్షన్స్లో, ఆ ఫంక్షన్లో కూడా మనకి ఎనానమస్ ఫంక్షన్స్ ఉంటే మనకి ఏం రిటర్న్ చేస్తుంది? అది పర్టికులర్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. అది యాడైతే ఉందో ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా దిస్ అంటే రెఫరెన్స్ అంతే, దాని రెఫరెన్స్ ఇస్తుంది, దాని కాపీ లాగా దాని రెఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా గైస్, దిస్ అనేది అయిపోయింది. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్, ఆర్ఎల్స్ మనము నెక్స్ట్ ఒక స్మాల్ థింగ్స్ అనేది చూసి క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకటికి 2 సార్లు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఐ థింక్ అందరికీ ఐడియా అనేది వచ్చేస్తుంది. ఓకే గైస్, మనకి ఆబ్జెక్ట్స్లో ఇంకా ఆబ్జెక్ట్స్ కూడా తయారు చేయొచ్చు. దీన్నే మనం ఏమంటామంటే నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. దీన్నే మనం ఏమని పిలుస్తాము? నెస్టెడ్ ఆబ్జెక్ట్స్. ఒకసారి అవి కూడా చూసేస్తాం. అది చూసేసి నెక్స్ట్ దాని యాక్సెస్ ఎలా చేయాలనో చూసేసి మనము క్లాస్ని క్లోజ్ చేసేద్దాం. ఓకే గైస్, ఇప్పుడు నెస్టెడ్ ఆబ్జెక్ట్ తయారు చేయాలా? ఏం ఆబ్జెక్ట్ తయారు చేయొచ్చు బైక్కి? ఇంకా ఏమేమి ఉంటాయి సపరేట్గా? సపరేట్గా వచ్చేసి ఓకే గైస్, సపరేట్గా వచ్చేసి మనకి ఇది ఉంటుంది కదా, ఇన్సూరెన్స్.
ఇన్సూరెన్స్ అని ఒక ఆబ్జెక్ట్ తయారు చేసేద్దాం. ఇన్సూరెన్స్ అనేది ఒక ఆబ్జెక్ట్ మనము తయారు చేసేద్దాం. ఆబ్జెక్ట్లో ఇన్సూరెన్స్ నెంబర్ వచ్చేసి 1 2 3 4 సంథింగ్. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ డేట్ టు డేట్. ఇన్సూరెన్స్ ఫ్రమ్ డేట్ వచ్చేసి సింపుల్గా ఏముంది ఈరోజు 28-01-2025 కామా టు డేట్ వచ్చేసి 2030 పెట్టేద్దాం. అయిపోయింది. ఓకేనా. మనకి ఇది వచ్చేసి ఏమి ఇన్సూరెన్స్ యొక్క సపరేట్గా ఆబ్జెక్ట్. ఇన్సూరెన్స్ డీటెయిల్స్ ఉంటాయి, ఇంకా మనకి బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. ఓకేనా. మనం ఇంకా కావాలంటే బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం రాసుకోవచ్చు, ఇంకా ఏమేమి ఉన్నాయి అని. ఇప్పుడు ఒక సింపుల్ థింగ్ గైస్, నాకు ఈ ఇన్సూరెన్స్ నెంబర్ యాక్సెస్ చేయాలా, ఎలా యాక్సెస్ చేయాలా కొంచెం చెప్తారా? ఎలా యాక్సెస్ చేయాలా ఇన్సూరెన్స్ నెంబర్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలా గైస్, సింపుల్ కదా. ఆబ్జెక్ట్ అంటే మనకి బైక్ ఆబ్జెక్ట్, సారీ నాట్ బైక్, బైక్ BIKE. ఎందుకు బైక్ రాకుంది, పేరు చేంజ్ చేసినావా, రాసినావా? బైక్. ఓకే గైస్, బైక్ ఆబ్జెక్ట్ డాట్ ఏం తీసుకోవాలా? ఇన్సూరెన్స్ చెప్పాలా గైస్, అందరికి కనిపిస్తుంది కదా, కళ్ళ ముందర కనిపించేదే ఇన్సూరెన్స్. ఆబ్జెక్ట్ బైక్ డాట్ ఇన్సూరెన్స్ అంటే ఆబ్జెక్ట్ డాట్ ఇన్సూరెన్స్ మనకి ఏం రిటర్న్ చేస్తుంది ఒకసారి చూద్దాం. సింపుల్గా చూస్తే అది ఒక ఆబ్జెక్ట్, ఇన్సూరెన్స్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేస్తుంది. అంటే మళ్ళీ ఆబ్జెక్ట్ ఇది ఈ మొత్తానికి మనకి ఒక ఆబ్జెక్ట్ రిటర్న్ చేసింది. దీని నుంచి మళ్ళీ నేను ఇన్సూరెన్స్ నెంబర్ తీసుకోవాలంటే ఏం చేయాలా? ఇంకొక డాట్ పెట్టాలా. ఏం పెట్టాలా? ఇంకొక డాట్. చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి ఇన్సూరెన్స్ నెంబర్ వచ్చేస్తాయి. సింపుల్ థింగ్, చాలా అంటే చాలా సింపుల్ థింగ్ గైస్. మనం జస్ట్ ఏం రాంగ్ చెప్పినా కూడా నేను ఏమైనా చెప్తానా, ఏం కాదు. ఓకేనా. మనకి ఎలా యాక్సెస్ చేయాలా అంత డాట్ నోటేషన్తో ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎన్ని ఆబ్జెక్ట్స్ వస్తాయో అన్ని డాట్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. ఇదే మనము ఏదైతే బ్రాకెట్ నోటేషన్తో దాంట్లో ఒకసారి చూద్దాం. సేమ్ థింగ్. ఇప్పుడు మీరే చెప్పాలా. ఆబ్జెక్ట్ ఏం రాయాలి గైస్ మనం ఇప్పుడు కొటేషన్స్లో? ఇన్సూరెన్స్. ఓకేనా. ఇది ఏం రిటర్న్ చేస్తుంది ఇప్పుడైతే మనకి? ఈ పర్టికులర్ లైన్ ఏం రిటర్న్ చేస్తుంది? ఇన్సూరెన్స్ ఆబ్జెక్ట్ అంటే మళ్ళీ ఆబ్జెక్ట్ బయట మళ్ళీ ఇంకొక బ్రాకెట్ నోటేషన్, మళ్ళీ ఇన్సూరెన్స్ నెంబర్ కాదు, ఫ్రమ్ డేట్ తీసుకుందాం. ఇన్సూరెన్స్ ఫ్రమ్ డేట్ CLS మళ్ళీ హిట్ చేద్దాం. చూడండి మనకి ఇన్సూరెన్స్ నెంబర్ వచ్చేసింది డాట్ నోటేషన్తో. నెక్స్ట్ వచ్చేసి ఫ్రమ్ డేట్ కూడా యాక్సిస్ అనేది దొరికింది. ఫ్రమ్ డేట్ యాక్సిస్ కూడా మనకి దొరకడము జరిగింది. ఓకేనా గైస్, చాలా సింపుల్. మనకి ఒకసారి రాంగ్ పోయినా కూడా ఏం పర్వాలేదు, ఏమైనా రాంగ్ చెప్పినా కూడా రాంగ్ పోయినా కూడా ఏం పర్వాలేదు. ఏమైనా ఎవరైనా వచ్చి కొడతారా, ఎవరు కొట్టారు, ఎవరు చెప్పరు, మనకు ఐడియా వస్తుంది. ఓకే ఎర్రర్ ఇది వచ్చింది, ఒక కొత్త ఎర్రర్ వస్తే చదువుతాము. ఓకే ఈ ఎర్రర్ వచ్చింది, ఎందుకు వచ్చింది ఎర్రర్ చూస్తాము, దాని గురించి R&D చేస్తాం, అంటే రీసెర్చ్ చేస్తాము. ఎందుకు వచ్చింది ఎర్రర్, ఏం ప్రాబ్లం చేసినాం, నేర్చుకుంటాం, తర్వాత తప్పు చేయం. అంతే కదా, సింపుల్ థింగ్. ఓకేనా. మనకి ఇలాగా నెస్టెడ్ ఉంటే ఇలా వాడతాం. ఇంకా దాని లోపల ఎన్నైనా ఉండని డాట్స్కి డాట్ నోటేషన్స్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాము. అండ్ మనకి ఇది ఏదైతే ఉన్నాయో బ్రాకెట్ నోటేషన్స్ మనం పెట్టుకుంటూ వెళ్ళిపోతాం. మీకు డౌట్ రావచ్చు, అన్న ఇవి రెండు ఉన్నాయి, ఎందుకు మనకి రెండు ఉన్నాయి, ఏదో ఒకటి చెప్తే చాలు కదా అని. వచ్చిందా డౌట్? డౌట్ అనేది నార్మల్గా వచ్చింటుంది. ఎందుకు వచ్చింటుంది? మనకి డాట్ నోటేషన్తో చేసే పని, బ్రాకెట్ నోటేషన్తో చేసే పని రెండు ఒక్కటే కదా, కానీ రెండు ఎందుకు డిఫరెంట్ రాయాలా? చాలా ఇంపార్టెంట్ అయిన క్వశ్చన్. ఎందుకు రాయాలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కొన్ని చోట్ల ఎలా ఉంటుంది తెలుసా, డైనమిక్గా వస్తాయి. ఏంది? కీస్. ఈ కీస్ ఏదైతే మనం స్టాటిక్ రాస్తున్నాను, బైక్ డాట్ ఇన్సూరెన్స్ అని రాస్తున్నాను కదా, ఆ బైక్ డాట్ ఇన్సూరెన్స్ అనేది ఇన్సూరెన్స్ వర్డ్ ఏదైతే ఉందో అది కీస్ అంటాం మనము. ఆ కీస్ డైనమిక్గా వస్తాయి కొన్నిసార్లు. అప్పుడు ఎలాగా అది ఒకసారి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నా కాడ ఒక వేరియబుల్ ఉంది, కీ అని వేరియబుల్, డమ్మీ వేరియబుల్. మళ్ళీ కీ రాసినానని మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, డమ్మీ కీ. ఓకేనా, డమ్మీ కీ అని రాసినాను. దీంట్లో ఇన్సూరెన్స్ అని ఒకటి రాస్తాను.
ఇన్సూరెన్స్ అని రాసినాను. ఓకేనా. ఇప్పుడు చెప్పండి కన్సోల్ లాగ్ బైక్, ఇది బ్యాక్ ఎండ్ నుంచో లేకుంటే మనకి ఏదైనా మనం లూప్ పెట్టో మనము తీసుకుంటున్నాం. ఇప్పుడు మీరే చెప్పాలా గైస్ దీని యాక్సెస్ ఎలా తీసుకోగలుగుతాం. నేను ఈడ డాట్ డమ్మీకి అని రాస్తే వర్క్ అవుతుందా? డమ్మీకి రాస్తే వర్క్ అవుతుందా? ఆ డమ్మీకీలో వస్తున్నది ఏమి ఇన్సూరెన్సే కదా, వర్క్ అవుతుందా కాదా చెప్పాలా గైస్? చాలా సింపుల్. కాదు. నైస్ గైస్, కాదు. ఎందుకు కాదు అంటే మనకి ఇది ఎప్పుడైతే డాట్ నోటేషన్ తీసుకుంటామో ఇది బైక్లో వెతకడం జరుగుతుంది. ఈ డమ్మీకి ఆడ వెతుకుతుంది, డమ్మీకిని ఒక కీ లాగా కన్జ్యూమ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఊహించుకొని బైక్లో వెతకడం జరుగుతుంది. అందుకోసం ఎర్రర్ త్రో చేస్తుంది. మనం అందుకోసమే ఏం చేస్తామంటే ఇలాంటి టైమ్స్ చాలా వస్తాయి మనకి, ఎందుకంటే అంత డైనమికే కదా. అప్పుడు ఏం చేసేస్తాము, మనకి ఏదైతే బ్రాకెట్ నోటేషన్ ఉందో దాంట్లో డమ్మీకి రాసేస్తాం, దాంట్లో డమ్మీకి. ఇప్పుడు ఈ డమ్మీకి అంటే ఏమొచ్చి కూర్చోయింది గాయస్ మనకి? డమ్మీకి అంటే ఎవరు వచ్చి కూర్చున్నారు? ఇన్సూరెన్స్. మీరు ఈడ గుర్తు పెట్టుకోవాలా, మనకి కొటేషన్స్లో ఉంటేనే ఇది ఒక కీ లాగా బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఇది కొటేషన్స్లో ఉందా డమ్మీ కీ అనేది? లేదు. లేదంటే ఇది జస్ట్ ఏ వేరియబుల్ కదా, జస్ట్ ఏ వేరియబుల్. మనకి జస్ట్ ఏ వేరియబుల్ అంటే ఈ వేరియబుల్లో ఏముందో అది వచ్చి కూర్చుంటుంది, కరెక్టా? ఈ వేరియబుల్లో ఏ వాల్యూ అయితే నువ్వు అసైన్ చేసి ఉంటావో అదే వాల్యూ కదా వచ్చి కూర్చునేది. ఇక్కడ సిఎల్ఎస్ ఒకసారి హిట్ చేద్దాం, ఈ అవుట్పుట్ ఏమొస్తుందో. ఏమొచ్చింది గైస్ మనకి? ఇన్సూరెన్స్ ఆబ్జెక్ట్. మీకు సింపుల్ అర్థమైందా? మనకి ఈ బ్రాకెట్ నోటేషన్స్లో ఎప్పుడైతే నువ్వు కొటేషన్స్లో రాస్తావో అప్పుడే అది ఒక కీ లాగా కన్జ్యూమ్ చేస్తుంది, ఒక కీ అని ఊహించుకుంటుంది. ఓకే, ఈ ఎవడైతే డెవలపర్ ఎవరైతే యూజర్ ఉన్నాడో వాడు కీ రాసినాడు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కొటేషన్స్లో డమ్మీ కీ రాస్తే ఇది ఏం చేస్తుంది తెలుసా, మనకి బైక్లో పోయి డమ్మీ కీ వెతుకుతుంది, డమ్మీ కీని వెతుకుతుంది. మనం ఏం చేసినాము, దాని ఒక వేరియబుల్కి అసైన్ చేసి యాక్సెస్ తీసుకున్నాం. ఇప్పుడు ఈ డమ్మీ కీ అనేది ఏమి, డమ్మీ కీ అనేది ఒక ఇన్సూరెన్స్ అనే వర్డ్ ఉంది. ఇప్పుడు ఏం జరుగుతుంది, లిటరల్లీ మనకి ఇది ఎప్పుడైతే రన్ అవుతుందో మనకి ఎలా వచ్చింటుంది, ఇది ఇలా మనకు అరేలో ఇన్సూరెన్స్ అని వస్తుంది ఇలాగా. ఇప్పుడు చెప్పండి మనకి యూజ్లో వచ్చిందా రాలేదా ఇది బ్రాకెట్ నోటేషన్? అదే యాక్సెస్ మనం ఇది తీసుకుంటే ఏం తప్పు జరుగుతుంది, మనకి ఇది ఏం చేస్తుంది తెలుసా, ఎప్పుడైతే మనం డాట్ నోటేషన్ వాడి డమ్మీ అని రాసినామో ఇది ఆటోమేటిక్గా ఊహించుకుంటుంది. ఏమని ఊహించుకుంటుంది, ఓకే బైక్లో డమ్మీకి అని ఒక కీ ఉంది, దాన్ని వెతకాల. కానీ బ్రాకెట్ నోటేషన్ ఏం చేస్తాయి, నువ్వు కొటేషన్స్లో రాస్తేనే దాన్ని ఒక కీ లాగా ఊహించుకుంటాయి, కొటేషన్స్లో ఉంటేనే కీ లాగా ఊహించుకుంటాయి. అందుకోసం మనం ఏం చేసినామంటే డైనమిక్గా తీసుకున్నాం. దీన్నే ఏమంటారంటే డైనమిక్ అంటే చూడండి, ఒక వాల్యూ ఒక వేరియబుల్ అసైన్ ఉంటే ఆ వేరియబుల్ని మళ్ళీ మనం ఇక్కడ యూజ్ చేసుకున్నాం, వేరియబుల్ని మనము యూజ్ అనేది చేసుకున్నాం. చాలా చోట్ల యూజ్ అవుతుంది గైస్, చాలా చోట్ల మనకి యూజ్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకే గైస్, ఇది ఈరోజు క్లాస్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇంకా మళ్ళీ మనం రేపు ఇంకా కొన్ని కొత్త విషయాలు చూద్దాము, ఇంకా ఆబ్జెక్ట్స్ గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. ఇదంతా ఇప్పుడు చెప్పింది ఏదైతే క్లాస్ ఉందో ఇది ఓవరాల్గా ప్రతి రకమైన ఆబ్జెక్ట్కి వర్క్ అవుతుంది, ప్రతి రకమైన ఆబ్జెక్ట్కి వర్క్ అవుతాయి. ఓకేనా. మనం ఎప్పుడైనా ఒక ఆబ్జెక్ట్ నుంచి డేటా నెస్టెడ్ తీయాలంటే ఇలాగా, నెస్టెడ్ అంటే ఒక దాని లోపల ఒకటి ఉంటే. నెక్స్ట్ వచ్చేసి బ్రాకెట్ నోటేషన్స్, ఎప్పుడైనా డైనమిక్ వాడాలంటే ఇవే. ఓకేనా. ఎప్పుడైనా నార్మల్ ఎక్కువ శాతం అయితే మనం డాట్ నోటేషనే వాడతాము, కానీ కొన్నిసార్లు మనం డైనమిక్ చేయాల్సి వస్తుంది, మస్ట్ అండ్ షుడ్ చేయాల్సి వస్తుంది. మనం వేరే డేటా అసైన్ చేస్తున్నప్పుడు చేయాల్సి వస్తుంది. మీరు చూస్తారు పక్కా చూస్తారు. ఓకేనా. మనకి డైనమిక్గా అసైన్ చేసే పనులు ఉంటాయి. ఓకేనా. మనకప్పుడు ఈ బ్రాకెట్ నోటేషన్స్ అనేది వాడతాము. ఓకే గైస్, ఈరోజు క్లాస్లో ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనం క్లాస్ అనేది క్లోజ్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు గైస్. క్లియర్ సమీర్.
ఇంకా గైస్ నేను అందరూ అడుగుతున్నాను, ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, ఆర్ఎల్స్ మనం క్లాస్ క్లోజ్ చేద్దాము. ఓకే గైస్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి, మస్ట్ అండ్ షుడ్ ప్రాక్టీస్ చేయాలా. ప్రాక్టీస్ చేయకుంటే మాత్రం ఇవన్నీ గుర్తు ఉండవు. ఓకేనా, గుర్తు అనేది ఉండవు. ఓకేనా, నేను ఎప్పుడైతే నేను చదువుతుండానో నేను 8 అవర్స్ ప్రాక్టీస్ చేస్తున్నాను పర్ డే మినిమం 8 to 9 అవర్స్ నేను కూర్చొని చేస్తుండే. అప్పుడే నేను ఇలా చెప్పగలుగుతాను. నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నప్పుడు కూడా నేనేం ప్రిపేర్ అయ్యి చెప్పాను. నేను ఒక్కసారి కూడా ఒక బుక్ తీసుకోను, నా కాడ ఏం ఉండవు కూడా. నేను ఏదైతే నేర్చుకున్నానో, నేను ఏదైతే వర్క్ చేస్తున్నానో అంతా అదే చెప్తుంటాను. నేనేం టీచర్ కాదు కదా, నేను కూడా యాజ్ ఎ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను. నేను కూడా రియాక్ట్ నేను చూపిస్తాను ప్రాజెక్ట్. చూసినారా నా ప్రాజెక్ట్స్ అనేది చూపించినాను. ఓకేనా, నేను కూడా ఏమో ప్రాపర్గా నేను స్కూల్లోనో కాలేజ్లో టీచర్ కాదు, నేను కూడా ఒక డెవలపరే. కానీ ఇంత ఫ్లూయెంట్గా ఎలా చెప్తున్నాను, ఎక్స్ప్లెయిన్ ఎలా చేయగలుగుతున్నాను అంటే మనం దీని మీద ఎంతైతే కూర్చుంటామో, టైం ఎంతైతే స్పెండ్ చేస్తామో అది మనకి అంత అవుట్పుట్ ఇస్తుంది. సింపుల్ థింగ్. ఏదైనా ఉండని మనం టైం ఇస్తే అది మనకు అవుట్పుట్ ఇస్తుంది. మనం టైం ఇవ్వలేదంటే అది అవుట్పుట్ ఇవ్వదు. టైం ఇవ్వలేదంటే ఎక్స్పెక్ట్ కూడా చేయొద్దండి అవుట్పుట్. టైం అనేది మనం ఇవ్వలేదంటే అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేయొద్దండి. టైం ఇచ్చినారంటే అది ఈ రోజు కాకపోయినా రేపన్నా మీకు ఏదో ఒకటి మనకి ప్రాఫిట్ అనేది ఇస్తుంది. ఈరోజు పని జాబ్ రాలేదు, రేపు రాలేదు, ఎల్లుండి రాలేదు, ఎప్పుడో ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ప్రూవ్ చేసుకోగలుగుతారు. అదే మన కాడ డేటా అనేదే లేదు, మనం టైమే ఇవ్వలేదు అంటే నథింగ్ యూస్, మనకి ఏమీ యూజ్ రాదు, ఏం పనికే రాదు అసలు. ఓకేనా గైస్, ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ చేయండి. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ ఒకసారి నాకు వాట్సాప్లో కానీ టెక్స్ట్ చేయండి, ఆర్ఎల్స్ కాల్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్. Thank you, Anna. Thanks, everyone. ఓకే, థ్యాంక్ యూ. Thanks so much.